శివనామ స్మరణతో శ్రీకాళహస్తి మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. భక్తుల తాకిడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి భక్తజనంతో పోటెత్తినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. దర్శనానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 70,000 మంది భక్తులు టోటల్గా ఇవాళ స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. అన్ని రకాల ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినటువంటి ఆలయ అధికారులు సామాన్య భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఏ ఊరు నుండి వస్తున్నారు మీరు? పీలేరు నుండి వస్తారు. అంటే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడికి ఇరుముడు కట్టుకొని వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఏంటి సంగతి? ఇదే స్వామి ఫస్ట్ టైం. అంటే మొక్కుబడా? మొక్కుబడి లాంటిది. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము శ్రీకాళహస్తి లోకల్ సార్. ఎట్లుంది అంటే గతంలో కంటే ఈసారికి దర్శనం కొంచెం రష్ ఎక్కువ ఉంది సార్. ఈసారి రష్ ఎక్కువ ఉంది సార్. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే బాగా డెవలప్ చేశారు గుడి. అంటే ఇక్కడ దర్శనం అంటే గతంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేశారా, మామూలు విఐపి భక్తులకు పెద్దపీట వేశారా? అంటే సామాన్యులకు కూడా భక్తులకి అందరికి అందుబాటులో ఉండేటట్టు సిస్టమ్ బాగా పెట్టారు సార్. ఎట్లయింది మీకు దర్శనము? ఎంతసేపు పట్టింది? చాలా బాగా అయింది సార్. 15 నిమిషాలు పట్టింది. 500 రూపాయలు. 500 15 నిమిషాలు. 500 రూపాయలతో మీరు వచ్చారు. అంటే ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? బ్రహ్మాండం కూడా సార్, బ్రహ్మాండం కూడా. గతంలోకి ఈసారి తేడా ఏంటి? గతం ఈసారి ఏమో సార్, అప్పుడు రాలా, నేను ఇప్పుడు వచ్చా. మీరు చెప్పండి ఎట్లుంది? బాగున్నాయి సార్, బాగుంది. మీరు ఎంత 200 500 ఫ్రీ దర్శనం బాగుంది, ఏర్పాట్లు బాగా చేస్తారు. ఈ ఇయర్ ఎందుకో బాగా మెయింటైన్ చాలా బాగున్నట్టుంది. ఎక్కువ రద్దీలో కూడా మనుషుల్ని సవ్యంగా పంపించడము ఒక పద్ధతిలో బాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా రికమెండేషన్ ఏం చేయడం లేదు. అందరినీ సమంగా చూసి బాగా పంపిస్తున్నారు. చాలా ఆనందపడుతున్నాం భక్తులందరం కూడా. ప్రతిసారి చాలా చెమట్లు పట్టి చాలా అవస్థ పడేవాళ్ళం, కానీ ఈసారి అలా ఓం నమ శివాయ. ఎట్లుంది ఇక్కడ దర్శనం? బాగుంది, దర్శనం బాగుంది. కాకపోతే ఎక్కువసేపు బాగా వెయిట్ చేసాము, చాలా బాధ అనిపించింది. దేవుని దర్శనం చేసుకున్నాక అంతా పోయింది. చాలా శివరాత్రి రోజే కాళహస్తికి ఎందుకు రావాలనుకున్నారు? అలాగనే లేదు, మేము తిరుపతికి వెళ్ళాము, వస్తూ ఇక్కడ అటెండ్ అయ్యాము అనుకోకుండా. ఇక్కడ ఈ రోజు శివరాత్రి రోజు అనుకోకుండా మాకు దొరికింది. ఇక్కడ తిరుపతి నుంచి వస్తూ సరే అని శివరాత్రి కదా అని మేము కాళహస్తికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాం. ఇదంతా కూడా ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు, భారీ సంఖ్యలో క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయాయి. దాదాపు 1-2 గంటలు కూడా క్యూ లైన్లు నిరీక్షించి ఈవేళ హరిహర నామంతో శివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు కూడా చాలా వరకు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 200 రూపాయల దర్శనంతో పాటు 500 రూపాయల దర్శనాలతో పాటు సామాన్య భక్తులు కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించి, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం వల్ల అందరూ కూడా సమానంగా దేవుని వద్ద అందరూ సమాన దృష్టి అనేటువంటి ఒక భావంతో ఈవేళ ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నటువంటి భక్తులు కూడా తమ యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నటువంటి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, ఈసారి మాత్రమే ఇలాంటి అవకాశాన్ని కల్పించింది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈవేళ భక్తులు ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. ఇది శ్రీకాళహస్తిలో తాజా పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి, కాళహస్తి నుంచి.